హలో గైస్, మనమైతే ఈసారి మళ్ళీ బ్యాటిల్ రాయల్ అయితే ఆడబోతున్నాం. చాలా రోజులు దేనికైతే అంటే నేను ఆడి, ఎందుకంటే నేను వీడియో ఎలా తీయాలో టెక్ ఛానల్ అయితే నేర్చుకుంటున్నాను అనమాట. అందుకే కొంచెం రోజులు టైం పట్టింది. ఇప్పుడైతే నాకు వీడియో ఎట్లా తీయాలో అర్థమైంది అనమాట. మా వీడియో చేస్తున్నా స్టార్ట్ చేస్తున్నా. స్టాప్ చేసిన తర్వాత ఆకలి అయితే నేను గొడవ చేసేసాను సార్. ఇప్పుడు ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఆటో స్క్వాడ్ ఫిల్మ్ మోడ్ అయితే ఆఫ్ చేద్దాం. ఇదే ఆటో స్క్వాడ్ ఓకే ఆఫ్ చేస్తాం గైస్. ప్రతి బ్యాటర్ రాయల్ వెళ్తాం ఫ్రెండ్స్. వెళ్దాం బ్యాక్ సౌండ్. ఇక్కడైతే మనం వెళ్దాం. ఓకే, మనమైతే ఇక్కడికి వచ్చేసాం. గైస్ మనకైతే మ్యాచ్ లోకి వచ్చేసాము. ఇంకా 1 minute అయితే టైమర్ అయితే పడుద్ది. 18-19 అలా అయితే పడుద్ది. 18-19 కాదు, 18-17-15 అలా పడుద్ది. 48 minutes దాంట్లో 0 మంది ఉన్నారు. 0 మంది ఉన్నారు. మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి అక్కడ 0 అని పడింది. ఎందుకో మన దేనికిలే, అక్కడైతే 12 టీమ్స్ అని రాస్తున్నాయిగా, అది చాలు. నేను చూపిస్తాను 12 టీమ్స్ అని రాస్తుంది. ఇదేం గైస్ మ్యాప్ ఓపెన్ అయింది. ఇదిగోండి ఇక్కడ 12 టీమ్స్ అని రాసింది. తెలుసు గైస్, ఇంకొక 18 seconds అయితే ఉంది. 17, 16, 15, 14, 13, 12, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడైతే మనకైతే గేమ్లోకి వచ్చేసాం. మనం వెళ్ళి సరిస్కాలు దిగుదాం. మనం అంటే ఎప్పుడైతే గేమ్లోకి అయితే వచ్చేసాం, ఇప్పుడు మనం వెళ్ళి సరిస్కాలు దిగుతాను. చూడండి ఒకసారి అంత దూరంలో ఉందో. పైనుండి రియల్ మనిషి దిక్కుతే చచ్చిపోతారు. గేమ్ కాబట్టి రావట్లేదు. ఇప్పుడైతే మనం అయితే డ్రైవ్ చేస్తున్నాం. తీసుకున్నాను ఇంకా చూసాను చెప్తుంది మనకి. ఒక టీం అంతా దిగింది. మన గేమ్ వెళ్ళిపోతాను. ఇక్కడైతే స్నేహితుడు దొరికింది వెంటనే. ఓకే ఇప్పుడైతే నేను నీళ్ళు వేసుకొని బ్యాగ్ మూల పడేస్తాను. అది పడిద్ది. కంట్రోల్స్ లోకి వెళ్ళి కష్టం నొక్కి పెడితే నొక్కి ఇప్పుడు నొక్కి బ్యాక్ వెళ్ళి కొట్టాడు. వాడి దగ్గర అదే నాకు ఇష్టమైన కన్నా. ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, అది కొడుతుంటే బుల్లెట్ పడుతుంది. అదైతే వేస్ట్ లోపలికి అసలు పనికి రాదు. ఇంగ్లీష్ బ్యాటర్ రాయల్ పేరు మార్చేశారు గాయస్. BRX అంట. ఇప్పుడైతే నేను గీరాలు వేసి తీసాను. ఇంకా 1 రీస్పాన్ మోడ్ ఉంది నాకు.
అది పోతే ఇంకా అసలు ఉండవు. అయినా నేను బతుకుతాను మళ్ళా. ఇంకోసారి ఎక్కిపోతే మళ్ళీ నేనైతే గేమ్ బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. ఇది కూడా నా ఫేవరెట్ కానీ ఇది 10% మళ్ళీ ఈ రెండు ఉన్నాయి. కొంతమంది కొట్టేస్తాను. ఇందాక అది నాకు ఇష్టం లేని గన్ను కాబట్టి కొట్టలేకపోయాను. లేకపోతే కొట్టేసేవాడిని, ఖచ్చితంగా కొట్టేవాడిని. లేకపోతే నాకు ఇష్టమైన గన్ను ఉంటే. మనకైతే అక్కడ బండి దొరికిందనమాట. ఎన్ని వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఎనిమిస్ ఉన్న ప్లేస్కి వెళ్దాం. మనమైతే ఎవరైనా నాకే ఉంటారు కదా, అటు సైడ్ పోదాం. ఛార్జింగ్ షీల్డ్ అయితే వేసుకుంటాను నేను ఫస్ట్. వెళ్ళిపోతున్నాను నేను నుండి. లూట్ వేసుకున్నాను ఇందాక. ఇక్కడ ఎన్ని సింగిల్ ఉన్నాయి అక్కడ పోయి లూట్ వేసుకుంటారు అయితే మళ్ళా. ఓకే గ్యాస్ మనమైతే ఇక్కడ చిన్నలోకి అయితే వచ్చేసాం. ఓకే దీని ఏంటో ఉంది. షీల్డ్ బ్రష్ అయితే దొరికింది ఇది మనకి. ఓకే ఇక్కడ సూపర్ కాలండి. ఇక్కడ మ్యాగజైన్ ఉన్నాయి. వెంటేజ్ ఉంది. ఇక్కడ వెంటేజ్ అంటే స్నైపర్. ఓకే గాయస్ మనకైతే బ్యాక్ గేట్ ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఆర్బిట్ పడట్లేదు. పడితే సూపర్ స్నైపర్ ఉండిద్ది. ఇక్కడ బైక్ వేసుకొని వస్తున్నాడు. మనం దాక్కుందాం. ఎవడు దూకాడు కూడా మళ్ళా. రీలోడ్ చేద్దాం. కంప్లీట్ దాన్ని కొట్టినది అయితే నాకు ఇంకొకటి ఉన్నాడు కదా అక్కడ. ఇదే చాలా ఇష్టం నాకు ఇది. ఇవన్నీ వీక్ దూరం నుండి కొడుతున్నాం మళ్ళా. ఇంకొకటి ఇక్కడ ఈ బైక్ వేసుకుని అయితే నేను వాడి దగ్గరికి అయితే వెళ్తాను. ఓకే గాయస్ మేమైతే ఇక్కడ బైక్ అయితే ఇటు సైడ్ నుండి వెళ్తే వాడికి కన్ఫ్యూజ్ అయ్యింది. వాడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు. ఆ టైంలో నేనే నుండి అటు సైడ్ పోయి అటు సైడ్ కొట్టేద్దాం. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఉన్నారు. ఇద్దరు వాడు ఆఫ్లైన్. ఇద్దరు కొడుతున్నారు గాయస్. ఒక్కలు రండి. తిరుపతిసారి ఆడుతున్నారు గాయస్. ఇదే వాళ్ళ దులా కొంచెం ఆపుకుంటే బాగుండిద్ది వాళ్ళకి. ఇంకొక నాకు ఇంకా రీస్పాన్ మోడ్ గాని లేదు గాయస్. కొట్టిన వాళ్ళు కొడితే నాకు ఇంకా రీస్పాన్ మోడ్ గాని ఉండదు. ఇంకా అయిపోయింది. ఇంకా నాకు ఒకే ఒక్క రీస్పాన్ ఉంది. అది వాడుకుంటాను. అప్పుడు అయిపోయింది. ఇంకా ఈసారి ఇక్కడ కానీ వచ్చేసారు కాబట్టి ఎందుకు ఇక్కడ దిగును. స్టోరేజ్ లో దిగాను. అక్కడ దిగేస్తాను. ఎందుకు వల్ల కరెక్ట్గా ఆగాలి. అట్లా పడ్డాలి. ఇప్పుడు అడ్డుపడింది. పక్కన బిల్డింగ్ ఉండిద్ది. ఆ బిల్డింగ్ లానే ఉంది ఇది కూడా. దేని ఫ్రెండ్స్ ఇప్పుడు వద్దని కూడా లేదు. ఇప్పుడేం తెలుసుకొని కూడా లేదు. మనం అయితే పైగా లేదు. చూద్దాం. కనపడింది. ఇదిగోండి మళ్ళా ఇందాక వేస్ట్ అనేది దొరుకుతుంది. ఎస్ఆర్ కొంత ఇదే వేస్ట్ గన్ను. పెద్ద పెద్ద వేస్ట్ గన్ను దొరికితే నాకేం బాగోదు. అందుకే ఈ షార్ట్ గన్నే వాడుకుంటా. షార్ట్ గన్ వాడుకొని నీకు వెళ్ళిపో. ఇంకందరం కొట్టుకుంటూ వెళ్ళిపోతాం.
Reloading. అక్కడ కంపడుతుంది కదా, అక్కడ పోయి సూపర్ స్నైపర్ అయితే నేను టైప్ చేసుకుంటాను. ఒకసారి ఉలుక ఈ గన్ పేరు స్పెషల్ స్నైపర్ నాకు చూపిస్తాను. ఇదిగోండి ఇదే నాకు ఇష్టమైన గన్ ఇది. ఉలుక బాగుంటుంది గన్ను. ఇదిగోండి ఒకసారి దీని ఫైర్ రేంజ్ చెట్టుకి కొడతా. ఇదిగోండి స్కోప్ బోర్డ్ చూడండి ఒకసారి. దీని స్కోప్ కంట్రోల్ రాదు. మళ్ళీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీరు అయితే ఉన్నాయి కదా, ఒక వాడేసుకున్నారు కదా, మళ్ళీ 5 బుల్లెట్లు పెరుగుతాయి. ఇక్కడ అయితే ఉన్నాయి కదా, అక్కడ ఇదిగోండి ఇక్కడ అయితే ఉన్నాయి కదా, మళ్ళీ పెరుగుతాయి పెరగవు. నేను అంతకుముందు ఆడే దాంట్లో అయితే పెరుగుతాయి. తెలీదు, పెరగట్లేదు అనుకుంటా. ఓకే ఇదైతే పెరగట్లేదు. లార్జ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ స్కోప్ పెట్టేసుకున్నా. 3 పెట్టల్లాగా భలే దొరికినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎనిమిదిలోని చోటుకు పోయి ఎనిమిస్ కొట్టాలి. మా వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మా తలుపు కొట్టబాకండి. ఓకే ఇక్కడైతే ఎనిమిది లేవు, అందుకే నేనైతే ఇప్పుడు బైక్ వేసుకొని వెళ్ళిపోతాను మళ్ళీ ఎనిమిది చోటుకి. స్టోరేజ్ వచ్చి కానీ వీరాలోకి వెళ్దాం. వద్దొద్దు, 52 సెకండ్స్ దాకా ఏడే ఉందా, ఏడే కొంచెంసేపు తిరుగుతూ ఉంటాను బైక్ వేసుకొని. జోన్ అక్కడికైతే వెళ్ళిద్దో కాన్వ్యూను, అక్కడికైతే నేను వెళ్తాను. మళ్ళా అప్పుడు మనమైతే జోన్ ఆల్రెడీ దాటేసాం. జోన్ ఆడ ఉంటే కరెక్ట్ మంచి ఇబ్బంది ఉన్నా కొంచెం. చాలా దూరం ఏం లేదు, జోన్ కొంచెం ఇటు వెళ్తా. ఓకే రీస్పాన్ మోడ్ ఆగిపోయింది. ఇప్పుడు చాలా మంది మీరు అయితే నన్ను కొట్టడానికి ట్రై చేస్తారు, అందరు కొట్టుకుంటారు. ఇప్పుడు ఓడిపోతే అంతే. మనమైతే మళ్ళీ ఇందాక మనకు బైక్ కనపడింది కదా, ఆడికైతే వద్దాం. ఇంకో బైక్ దొరికింది. ఇంకా ఉన్నాయి బైక్లు. ఇంకా ఇంకోటి ఉంది అంటే ఆల్రెడీ ఒక్కళ్ళు వచ్చే ఉన్నారు అనమాట. ఇక్కడ ఎక్కడున్నారో కానీ కనపడట్లా. కనపడితే నాదే ఇంకిల్లు. ఆర్బిట్ పడుతుందా, ఇంకో స్నైపర్ ఉంటుంది పడుతుంది ఆర్బిట్. అక్కడ పోయి తీసుకోవాలి, లేకపోతే పక్కన కొన్ని జోన్ ఉంటే ఎండలో పడిపించేస్తా. వాడు ఎన్ని వస్తున్నాడు, నేనైతే పారిపోతాను. ఎందుకు వచ్చింది బాగా నా వెనకాల పడితే ఏదో చెట్టు మూలలో పోతా. ఆ చెట్టు మూలలో పోయి దూరం పెట్టి స్పెషల్ స్నైపర్ ఉన్నది ఉల్క, ఆ ఉల్క స్కోప్ చేస్తాను. స్కోప్ తీసి కొట్టేస్తాను. ఇదిగోండి ఇదే అది సిల్వర్కి వచ్చాను. సిల్వర్ మేడం పడ్డా అనుకో అట్లే కష్టపడి ఎక్కొచ్చాం. ఇప్పుడు రెడ్ జోన్ ఉంది కింద లేదు. ఇక్కడ మనం అయితే పరిగెత్తాలి. నేను తేడా వచ్చి వెనకబడ్డా అనుకోండి, అసలు రీస్పాన్ మోడ్ కానీ లేదు, మళ్ళీ పోయిద్ది. ప్లేస్ అయితే పెట్టేసిన వాళ్ళు. ఓకే మనమైతే కోల్క అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఇందాక కనపడ్డాడు కదా ఎనిమి, అక్కడికైతే వెళ్దాం. ఇది ఉంది ఇదే ఈ వెనకాల దిగుదాం మనం కొంతసేపు. ఇది ఉంది ఆడు బాగున్నాడు, ఆడ పోయి ఇట్ట దిగుతాడు. మనము ఇట్ట స్కిల్ పెట్టుకొని ఇట్ట ఉల్కా తీసి ఇట్ట పెట్టి ఆ లోపల మేము కొడితే అనుకునే లోపల స్మోక్ గ్రెనేట్ వేసాడు.
వీడియో తీస్తున్నా. ఓకే మనమైతే Charging shield. ఇక్కడ మాల్ మెడుకుతుంది. గాయస్ మనమైతే Taking fire. I am low. కొట్టేశాడు గాయస్. ఓకే గాయస్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళా రేపైతే ఇంకో వీడియోలో అయితే వద్దాం. బాయ్ ఫ్రెండ్స్.